ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మైండ్ షార్ప్గా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి మనిషి ఏది సాధించాలన్నా మనసు ముఖ్యం. మనసు కలవాడే మనిషి. ఆ మనసు కూడా ఎక్కడ పెడితే అక్కడ నిలవాలి. దేనైనా సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ గ్రహించేటట్టుగా షార్ప్గా బ్రెయిన్ ఉండాలి అంట. అందుకని మైండ్ షార్ప్గా ఉండాలంటే మనం ఏమేమి మార్చుకోవాలి, ఎలా ఆహార నియమాల విషయాల్లో, అలవాట్ల విషయాల్లో, ఆలోచనలో ఏం చేయాలనే దాని మీద ఈరోజు అవగాహన. మనకి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మైండ్ షార్ప్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు కప్పను మింగిన పాములాగా మనం కూడా 50% డల్ అయిపోతాం. కారణాలు ఏమిటి? అందుకని మీ మైండ్ షార్ప్గా, యాక్టివ్గా, కాన్సన్ట్రేటెడ్గా మీరు ఎక్కడ పెడితే అక్కడ నిలవాలంటే మీరు మీ మనసుని పని మీద ఏకాగ్రంగా లగ్నం చేయాలన్నప్పుడు దీన్ని డిస్టర్బ్ అయ్యే పని మీరు పొట్టలో చేయకూడదు. ఎవరు పెద్ద ఆలోచించరు, ఏ డాక్టర్లు ఈ విషయం మీకు చెప్పరు. ఇప్పుడు యూట్యూబ్లో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి, చాలామంది అనేకం చెప్తారు. కానీ ఈ టెక్నిక్ మీరు వినండి ఒకసారి. ఎందుకంటే డాక్టర్స్ వీటి మీద ఎప్పుడు ఆలోచన చేయరు సహజంగా. తిండికి మనసుకి డైరెక్ట్ లింక్ ఉంది. ఇది ఋషులు ఎక్స్పీరియన్స్ చేసిన వాస్తవాలు ఇవన్నీ కూడా. అందుకని మన ఆచారాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారండి. నేను చెప్పింది ఇప్పుడు వింటే మీరు అక్షరాలు ఒప్పుకుని తీరాలి. ఉన్న సత్యం ఇది. రోజు మనం వృత్తి వ్యాపారాల్లో తింటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తాం, అయిపోతుంది. కానీ ముఖ్యమైన రోజుల్లో మీ మనసు లగ్నం చేయాలి. దాన్ని ఆ రోజున మీరు శ్రద్ధగా ఉపయోగించుకోవాలి. అవి ఏంటో తెలుసండి? ముఖ్యమైన రోజులు శివరాత్రికి, కొన్ని వ్రతాలు చేసేటప్పుడు, కొన్ని యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు, కర్మకాండాలు చేసేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, నోములు పూజలు చేసేటప్పుడు మీ మనసు ఆ ఫలాన్ని ఏదో పూర్తిగా మీరు పొందాలంటే కాస్త ఆ చేసే కార్యం మీద మీ మనసు లగ్నం కావాలి. మీ మైండ్ అక్కడ షార్ప్గా ఉండాలి గ్రహించుకోవడానికి. మనసు ఏకాగ్రంగా లీనం అవ్వాలి ఆ సందర్భంలో మనం. అందుచేత మైండ్ అటెన్షన్ వాటి మీదకి వెళ్ళాలి, లగ్నం కావాలి అంటే దాన్ని డీవియేట్ చేసే ఆహారం తినే పనులు మనం చేయకూడదు. అందుకనే ఋషులు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మైండ్ పవర్ ఎక్కువ ఉంటుంది, పొట్టలో ఆహారం ఉన్నప్పుడు మైండ్ పవర్ తగ్గిపోతుందని తెలుసుకుని పొట్టకు ఆహారం పెట్టకుండా చేశారండి. అందుకనే మీకు నోములు పూజలు వ్రతాలప్పుడు అసలు ఆహారం పెట్టరండి. ఒకవేళ ఏదైనా తినాలనుకుని ఉంటే పండు తినండి, పళ్ళ రసం తాగండి అంటారండి. ఉడికినవి తినకూడదండి. అందుకని ఈ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మీరు పీల్చుకునే ప్రాణవాయువు బాగా సమృద్ధిగా అందుతుంటుంది. బ్రెయిన్ సెల్స్ ఎక్కడికి ఎనర్జీస్ డైవర్ట్ కావు. ఎనర్జీ, ప్రాణవాయువు, రక్త ప్రసరణ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఒకే వైపు భూతద్దంలోంచి చూడండి, సూర్యకిరణాలు పంపించినప్పుడు కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఒక్కచోట ఎట్లా పడతాయి? మీ కాన్సన్ట్రేషన్, మైండ్ పవర్ అంతా లీనం అవుతుంది. చూడండి, అట్లా భూతద్దంలోంచి కిరణాలు ఒక్కచోటకి చేర్చినట్టు అట్లా ఒక్కచోటకి వెళతాయి అన్నమాట. అందుకని పొట్ట ఖాళీగా పెడతారు. శివరాత్రి ఆ శివ నామస్మరణలో రోజంతా గడపమంటారు. సంవత్సరానికి ఒక్కసారి. అందరికీ పరమాత్మ శివుడు అని అంటుంటారు కదా. ఆ రోజు తినటము తాగటం మీద మీ మనసు వెళ్తే మలమూత్రాదులు వస్తాయి, నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి. కాకపోతే 24 గంటలు ఆ శివరాత్రి రోజున జాగరణతో నామస్మరణ చేయమంటారు. అందుకని మీకు నిద్ర తగ్గాలి, ఏకాగ్రత ఉండాలి, ఆవలింతలు రాకూడదు, మలమూత్రాదులు రాకూడదు, ఇట్లాంటి ఆటంకాలు ఉండకూడదు. కాబట్టి ఆలయాల్లోంచి మళ్ళీ బయటికి రాకుండా అక్కడే కూర్చొని చేయాలంటే ఇవి రాకూడదు మళ్ళీ. అందుకనే మీకు నీళ్లు తాగొద్దంటారు, తిండి తినొద్దంటారు. అందుకని మీకు నిద్ర రాదు, 24 అవర్స్ మీరు ఉండగలుగుతారు. చూడండి, అప్పుడు ఉండే పవర్ తిన్నప్పుడు మీకు ఉండదు. అలా పూజలు, నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళప్పుడు కూడా అంతే. అందుకని పెళ్లి చేయాలి అంటే 5గురికి తిండి తినకూడదని ఆచారం పెట్టారండి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కూతురు తల్లి, తండ్రి, పంతులు గారు, వీళ్ళు 5గురు ఉపవాసంలో ఉంటారండి పెళ్ళికి. ఎందుకంటే వీళ్ళు 5గురు అక్కడ కూర్చుని కార్యక్రమాలు చేయాలి. కానీ వీళ్ళు 5గురు నిద్ర రాకూడదు, ఆవలింతలు రాకూడదు, దీనికి అనకూడదు మధ్యలో. అందుకని వీళ్ళు 5గురికి ఉపవాసం పెడతారు. మిగతా వాళ్ళకి అందరికి ఫుల్గా పెడతారు. వాళ్ళు తినేసి వెళ్ళిపోయినా నిద్రపోయినా దండగలేదు. వీళ్ళు 5గురు ఉంటే పెళ్ళి అవుతుంది. అందుకని వీళ్ళు 5గురు ఫుడ్ పెట్టరు. వీళ్ళు 5గురికి కార్యక్రమం అయ్యాక పెడతారు. కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే, ఆ మంత్రోచ్చరణ జరగాలంటే, ఆ మైండ్ అక్కడ కాన్సన్ట్రేటెడ్గా పనిచేయాలంటే ఇట్లా అనమాట. అందుకని పూజలు, నోములు, వ్రతాలప్పుడు కూడా మధ్యాహ్నం వరకు ఆ కార్యక్రమం అయ్యే వరకు ఏం ఆహారం నిరాహారిగా దీనికి లింక్ అనమాట. అందుకని మీరు రోజులో ఎన్ని గంటలు మీరు పొట్టలో ఆహారం ఉంచుతున్నారో, ఆహారం ఉన్నంతసేపు మీ మైండ్ యాక్టివిటీ 50%, 60% చురుగ్గా ఉంటుంది.
40% 50% డల్ అయిపోతుంది. అందుకని మైండ్ పవర్ పెరగాలంటే పొట్టలో పని తగ్గాలి. దీన్ని గ్రహించిన ఋషులు వాళ్ళు ఆచరించి అనుభవించి చెప్పిన వాస్తవం చెప్తాను. అందుకని ఎవరైతే తెలివితేటలతో డబ్బులు సంపాదించి నీడపట్టున కూర్చుంటారో అలాంటి వాళ్ళందరినీ, తెలివితేటలతో డబ్బు సంపాదించాలంటే వీళ్ళకి మైండ్ యాక్టివ్గా షార్ప్గా ఉండాలి. అందుకని వీళ్ళని 2 సార్లే తినమన్నారండి. ద్విభక్తం ఇలాంటి వాళ్ళందరికీ ఉదయం 10 సాయంకాలం 5. ఎవరికైతే తెలివితేటలు లేకుండా ఊరికే ఎద్దులు పనిచేసినట్టుగా ఊరికే చూసుకుని పని చేసుకెళ్ళిపోతారా, ఫిజికల్ యాక్టివిటీ మైండ్ పెట్టక్కర్లా, అలాంటి పనులు చేసే వాళ్ళందరినీ 3 సార్లు తినమన్నారు, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం. ఎవరైతే మానసిక శక్తుల్ని ఇక పవర్ఫుల్గా ఉపయోగించుకోవాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, అనేక సత్యాలు తెలుసుకోవాలి, ఆ మైండ్ యాక్టివిటీ మైండ్ పవర్ని ఇంకా ఏదైనా కనుగొనటానికి మంచి మంచి వాటిని తెలుసుకోవటానికి ఉపయోగించుకోవాలంటారు. అలాంటి శక్తులు పొందాలనుకునే వారందరినీ ఒకేసారి తినమన్నారు. ఏకభుక్తే సదా యోగి. ఇలాంటి ఇన్వెన్షన్ చేసిన వాళ్ళందరినీ యోగులు అంటారు పూర్వం రోజులు. అందుకని ఏది కనిపెట్టి చెప్పిన ఋషులు వాళ్ళందరూ చూడండి ఏకభుక్తం. పొట్ట ఎంత తక్కువ పని చేస్తుందో వాళ్ళకి బ్రెయిన్ అంత ఎక్కువ పని చేస్తుంది, అంత షార్ప్గా అంత యాక్టివ్గా మైండ్ పవర్ బాగా పెరుగుతుంది. అందుకని మనం ఇప్పుడు రివర్స్లో వెళుతున్నామండి. అందరికీ బ్రెయిన్ యాక్టివిటీనే, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇదంతా యాక్టివ్గా ఉండాలంటే ఇక్కడ యాక్టివిటీస్ తక్కువ ఉండాలి. మనం పొద్దున ఎంత తిని, ఈ మధ్య సింగిల్ టిఫిన్స్ కూడా కాదండి, జంటలే. ఇడ్లీకి ఎవరు జంట చెప్పండి? వడ టక్కని చెప్పేస్తారు. ఉప్మాకి ఎవరు జంట? పెసరట్టు. భార్యాభర్తలు జంటల్లాగా టిఫిన్స్లో కూడా జంటలు. ఒక సిలబస్ చదువుకున్నట్టు అందరూ ఒకటే ఫాలో అవటం. మధ్యాహ్నం పూట మళ్ళీ ఈవినింగ్ సిలబస్ ఏముందండి తినాల్సినవి? బజ్జీలు, పానీపూరీలు, కట్లెట్ చాట్లు. అంటే 2-3 రకాల టిఫిన్లు తినేళ్ళు కూర్చుంటాం. ఇంకా ఆఫీసులో 50% మన మైండ్ పనిచేసేది, సగం మత్తు ఆవలింతల బద్ధకంగా ఉంటుంది. కానీ ఖాళీ కడుపు మీద వచ్చినంత మీ ఆలోచన శక్తి, ఆ పవర్ పొట్ల ఆహారం ఉన్నప్పుడు ఉండదండి. అందుకని ఇతర దేశస్తులు అంత బాగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే మనలాగా 2-3 రకాల టిఫిన్లు తినేళ్ళు వాయిలు అక్కడ కూర్చోరండి. సలాడ్స్, జ్యూసులు ఏవో తాగేసి వెళ్ళి కూర్చుంటారు. అందుకని ఎక్కువ వర్క్ ఎఫిషియన్సీ వాళ్ళది. మధ్యాహ్నం మనమైతే 4 గంటల క్యారేజీలు పట్టుకెళ్తామండి, శుభ్రంగా తింటాం. 50% వర్క్ చేయరు ఇండియన్స్. మన ఇండియాలో చూస్తే వాతావరణంలో సగం గంటలు పని చేస్తున్నాం, సగం గంటలు ఫ్రీగా కాలక్షేపం చేసేస్తుంటాం. యావరేజ్ టైం ఇట్లా ఉంది ఇండియాలో చూస్తే. అప్పుడు మరి అన్ని నర్రలు తింటే ఏంటండి ఇది పనిచేసేది చెప్పండి? మైండ్ పవర్ ఏంటి? కప్పను మింగిన పాము ఒకటే గుర్తేక మీకు, జంతువుని మింగిన ముసలి అంతే, ఏమి చేయవి అట్ట పడుంటాయి అంతే. అవి ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. కానీ మనకి ఇలా. అందుకని ఇతర దేశస్తులు లంచ్లో కూడా హెవీగా తినరండి, ఉద్యోగం అయ్యాక తింటారు వాళ్ళు హెవీగా. డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ కలిపి కొట్టేస్తారు. ఇక తినటం తాగటం మొత్తం ఒకేసారి పడుకోవటం. తర్వాత ఇక అది అవసరం లేదు కాబట్టి. అందుకని మీ మైండ్ పవర్ బాగుండాలంటే మీరు రోజుకి 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు తినకండి. అస్తమానం పొట్టాడించకండి. మీరు ఎక్కువగా ఏ గంటలైతే మీ మైండ్ పవర్ఫుల్గా పనిచేయాలనుకుంటారో ఆ టైంలో మీరు ఉడికిన ఆహారం పెట్టకండి. దీనితో మీ మైండ్ యాక్టివిటీ ఎంత షార్ప్గా, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో గమనించండి. మీకు ఇబ్బంది లేనప్పుడు, నాకు ఇక అంత చురుగ్గా నా మైండ్ లేకపోయినా అంత మంచిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నప్పుడు ఉడికిన ఆహారం తినండి ఎప్పుడైనా. కానీ మీరు మైండ్ని అటెన్షన్ పెట్టి మంచి మీటింగ్స్, కాన్ఫరెన్సులు, మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, మీరు మంచి ప్రసంగాలు ఇవ్వాలి, మంచి స్టేజ్ మీద ప్రదర్శనలు ఇవ్వాలి. ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రదర్శన చేయాలన్నా మీ మైండ్ మంచి షార్ప్గా ఉండాలంటే వాటన్నిటిలో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కానీ పొట్టకు ఉడికిన ఆహారం పెట్టి వెళ్ళకండి. న్యాచురల్ ఫుడ్ తినండి. ఇంకా ఖాళీగా ఉంచుతారు, తేనె నీళ్ళు తాగాలని ఇంకా బాగుంటుంది. అందుకని ఉపవాసంలో పెట్టారు ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ మన వాళ్ళు. అది బెస్ట్. ఇక లేనప్పుడు ఎంతో కొంత ఆహారం కావాలంటే జ్యూసులు త్రాగి వెళ్ళండి, ఫ్రూట్స్ తిని వెళ్ళండి, లేకపోతే నానబెట్టిన బాదం జడిపిస్తా, వాల్నట్స్ లాంటి నట్స్ తిని వెళ్ళండి, లేదా కొంత స్ప్రౌట్స్ తిని వెళ్ళండి. ఇలాంటి న్యాచురల్ డైట్లో మీరు ఉండి మీ పొట్టకు అట్లాంటి ఆహారం ఇచ్చారా, మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా డైవర్ట్ కావు, డీవియేట్ కావు. అందుకని మీ బ్రెయిన్ యాక్టివిటీని, ప్రాణవాయువు ఉన్న ఆహారం, ప్రాణశక్తులు ఉన్న ఆహారం తిన్నారు కాబట్టి మీ మైండ్
అటెన్షన్ దెబ్బతిందు. పొయ్యి మీద వండినవి, పిండినవి, వేపినవన్నీ కూడా ప్రాణం లేని ఆహారాలు. అవన్నీ మీ మైండ్ ఎనర్జీని డ్రా చేస్తాయి. ప్రాణవాయువు అంతా అటు వెళ్ళిపోయేసరికి మీరు డల్ అయిపోతారు. అంచేత మైండ్ పవర్ బాగా ఉండాలంటే అతి ముఖ్యమైన సందర్భాల్లో కొన్ని గంటలు, రోజు 7-8 గంటలు అట్లా ఉండాలి. ఆ 7-8 గంటలు ఇట్టాటి ఫుడ్లో ఉండండి, తర్వాత అట్లా మార్చుకోండి. అందుకని రోజులో మీరు ఎక్కువ సార్లు తినటం తప్పు, ఆ తినేవి కూడా ఎక్కువ ఉడికిన ఆహారాలు తినటం తప్పు. మేధావులు, బాగా తెలివితేటలు ఉన్నవారు మీ పవర్ని ఇంకా పెంచుకోవాలంటే ఈ టెక్నిక్ భలే పనికొస్తుంది. ఋషుల వలె చదువు రాని వారు కూడా, డల్గా ఉండేవారు కూడా, వీక్గా ఉండేవారు కూడా రాణించాలి అంటే నేను ఇంటర్మీడియట్ 4 సార్లు తప్పానని చెప్పా. కానీ నేను తర్వాత B.Pharmacy చదవటం మొదలెట్టాం. అలా ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేసి చదివితే ఇక లైఫ్లో పాస్ అవ్వని తెలిసింది నాకు. ఎక్కడి నుంచి కొంచెం రా ఫుడ్ ఎక్కువ తింటూ నేను 4 ఏళ్ళు థియేటర్కి వెళ్ళకూడదు అనుకున్నాను పాస్ అయ్యే వరకు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. అంటే ఫార్మసీ ఎంత కష్టమో తెలుసు, కానీ తినే ఫుడ్ మన అటెన్షన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. పట్టుదల, విల్ పవర్ పెంచుతాయి. మనం ఏదైనా సాధించవచ్చు. నేను బలహీనంగా ఉండేవాడిని, అంటే కొంచెం బక్కగా ఈ రొమ్ము భాగం పొడుచుకొచ్చి ఎముకలు బయట కనపడితే అట్లే ఉండేవాడిని. నేను ఫార్మసీ చదివే ఫస్ట్ ఇయర్లో 400 గుంజీళ్ళు ఆపకుండా తీసేవాడిని. దండీలని తీస్తారు, పుషప్స్ అని ఇట్లాంటివి కొడతారు కదా, 100, 125 ఆపకుండా కొట్టేవాడిని. దండీలు 400 ఆపకుండా, చెమటలు దారలాగా నేల మీద కారి ఆ రోజుల్లో. అంటే మంచి ఫుడ్ తింటూ మనం ఒక డిసిప్లైన్ లైఫ్కి మార్చుకుంటే దేనైనా మనం చేయొచ్చు అనిపించి ఆ పట్టుదలతో దాని అటెన్షన్ కోసం ఇట్లా పెట్టేసరికి ఎక్స్పీరియన్స్. అందుకని ఈ రోజుల్లో అంతా తెలివితేటలతో డబ్బు సంపాదించే టెక్నాలజీ అంతా ఉంది. అందుకని మన తెలివికి, బ్రెయిన్ చాలా షార్ప్గా, అటెన్షన్గా ఉండాలి అంటే మీ పొట్టలో ఉడికినవి, దేవినవి, పిండినవి, ప్రాసెస్డ్ అండ్ పాలిష్డ్ ఫుడ్స్ జోలికి వెళ్ళకండి. న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనితో మైండ్ పవరే కాదు, ఫిజికల్ యాక్టివిటీ కూడా మీకు జబ్బులు రానివ్వదు. హెల్దీగా యాక్టివ్గా మీరు ఉంటారు. ఎక్కువ కాలం మీరు వర్క్ చేయొచ్చు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా మీరు పని చేయొచ్చు రోజుకి 18 గంటలు. అలాంటి దానికి అవకాశం ఇస్తుంది న్యాచురల్ ఫుడ్. అందుకని మన ఋషులు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇట్లాంటివి వాళ్ళు ఆచరించారు, ఎక్స్పీరియన్స్ చేశారు. సమాజానికి కొన్ని మన ఆచారాల రూపంలో కొన్ని నేర్పించారు. దీన్ని ఇతర దేశస్తులు ఇప్పుడు చూస్తే ఇవే కొన్ని ఫాలో అవుతున్నారు. అందుకని వాళ్ళ టెక్నాలజీ కూడా ఇట్లా ఉంది, డెవలప్మెంట్ కారణం అదేనమాట. అంచేత మనం ఇలాంటి విషయాల్లో కొంచెం మార్చుకుందామని వయసులో ఉండే వాళ్ళకి, యూత్ అందరికీ, బాగా చదువుకున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.